దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాయంకాల సమయంలో దేవుని యొక్క కృపలో ఇటు రీతిగా మనమందరము మరి కూడి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఈరోజు మనము నిర్గమాకాండము 4వ అధ్యాయము 27వ వచనం నుంచి 5వ అధ్యాయము 3వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చూడబోతా ఉన్నాం. అయితే మరి ఈరోజు సెషన్ ఆరంభించుకోవడానికి ముందుగా మరి ఇప్పటి వరకు జరుగుతున్న కథనము, ఇప్పటి వరకు మనము ధ్యానం చేస్తున్న ఇస్రాయేల్ ప్రజల యొక్క నిర్గమం గురించి ప్రాముఖ్యంగా గత సెషన్‌లో మనం మాట్లాడుకున్న విషయాలను ఒక్కసారి మరి గుర్తు చేసి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాను. దేవుడు మరి అద్భుతమైన రీతిలో ఆ యొక్క మండుచున్న పొద అనుభవంలో ఆ యొక్క సీనాయి పర్వతం లేదా దేవుని పర్వతమైన హోరేబు పర్వతం మీద మోషేకు ప్రత్యక్షపరుచుకుని ఒక సుదీర్ఘమైన మరి రివలేషన్స్‌తో, ఒక సుదీర్ఘమైన ప్రత్యక్షతలతో, లేకుంటే ఒక గంభీరమైన ఎన్‌కౌంటర్‌తో దేవుడు మోషేను మరి ఎదుర్కొని ఆయన్ను పిలుచుకుని నడిపిస్తున్న విధానాన్ని మనము చూస్తా ఉన్నాం. దేవుని యొక్క ప్లాన్ కోసము మరి మోషేను మరి పిలుచుకోవటం, మోషేతో మాట్లాడటం, ఒక్కొక్క స్టెప్‌లో, ఒక్కొక్క అంశంలో మోషేకున్న జెన్యూన్ రీజన్స్‌ని దేవుడు క్లియర్ చేస్తూ ఉండటం. మరి చివరికి మోషే మరి తన యొక్క తనకి కాన్ఫిడెన్స్ లేనప్పుడు కూడా దేవుడు మాట్లాడటం, అలాగే తన యొక్క అన్‌విల్లింగ్‌నెస్‌ని కూడా దేవుడు కోప్పడి సరిచేయటం, ఇవన్నీ కూడా మనము చూస్తా ఉన్నాం. మోషే యొక్క పిలుపులో 5 ప్రాముఖ్యమైన సంగతులు మనము ఆలోచన చేస్తాం గత సెషన్‌లో. దేవుడు మోషేను రమ్మంటే మోషే అంటూ ఉన్నాడు, అయ్యా నేనెంతటి వాడను అంటే దేవుడన్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. నువ్వు నాకు కావాలి మోషే. ఈ ప్రజలు నా ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నేను పైనుంచి దిగి వచ్చాను. ఈ యొక్క ఆ కమిషన్ ఎగ్జిక్యూట్ చేయడానికి నువ్వు నాకు కావాలి. నువ్వు రా, నాతో ఉంటాను అని దేవుడు మాట్లాడుతూ మోషేను సిద్ధపరుస్తూ వచ్చాడు. మోషే యొక్క ప్రశ్నకు దేవుడు మాట్లాడి సిద్ధపరిచిన తర్వాత మోషేకు ఇంకొక అనుమానం వచ్చింది. ఒకవేళ నేను వెళ్తే వాళ్ళు నీ పేరేంటని అడిగితే నేనేం చెప్పాలి అంటే, దేవుడు అద్భుతమైన రివల్యూషన్, ఆయన యొక్క గొప్ప లక్షణాన్ని, ఆయన యొక్క ఉనికి, ఆయన లేకుండా ఆయన స్వయంభవుడుగా ఎలా ఉన్నాడో, సమస్త సృష్టిని ఎలా నడిపిస్తూ ఉన్నాడో, నిన్న నేడు మారని దేవుడుగా ఎలా ఉన్నాడో, ఆ గొప్ప అనుభూతి లేకుంటే ఆ యొక్క రివల్యూషన్ మోషేకి ఉన్నవాడను, అనువాడనని ఆ యొక్క మాట ద్వారా మాట్లాడి మరి మోషేను బలపరిచినట్లుగా చూస్తాం. అంత మాత్రమే కాదు, నిరంతరం ఉండే నా నామం ఇదే. నా నామం పేరిట నువ్వు వెళ్ళు. నీ పితరులకి నేను తెలుసు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడుని నేను అని దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం గాని, తన గురించి మరి మోషేకు బయలుపరుస్తున్న విధానం గాని మనము చూస్తా ఉన్నాం. తర్వాత ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా తర్వాత దేవుడు ప్లాన్ అంతా చెప్తాడు. ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాలి. ఒక్కొక్క స్టెప్ పెద్దల దగ్గరికి వెళ్ళాలి. ఫరో దగ్గరికి వెళ్ళాలి. ఫరో వినడు. ఇవన్నీ 3వ అధ్యాయము మరి సంపూర్ణంగా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. అయినప్పటికీ మోషే అంటాడు, అయ్యా నేను వెళ్తాను గాని వాళ్ళు నన్ను నమ్మరు అంటే, దేవుడు కొన్ని సూచక్రియల ద్వారా మోషేను బలపరుస్తాడు. అవన్నీ కూడా మనం చూస్తా వచ్చాం. ఇవన్నీ చేసిన తర్వాత మోషే యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ బట్టి తనంటాడు, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు అంటే, దేవుడు అద్భుతమైన మాట ఏమంటాడంటే, నేనే నీ నోరై ఉంటాను అని దేవుడు తనని బలపరిచాడు. అయినప్పటికీ కూడా మోషే తన యొక్క పరిస్థితిలో తను ముందుకు వెళ్ళని పరిస్థితుల్లో మోషే అంటాడు, అయ్యో ప్రభువా! నువ్వు పంపదలచిన వాడినే పంపు అంటే దేవుడు కోప్పడతాడు. తన యొక్క అన్‌విల్లింగ్‌నెస్‌ని బట్టి. ఇంత సిద్ధపాటు, ఇంత ప్రిపరేషన్, ఇంత తనని మరి ఒక విధంగా చెప్పాలంటే ప్రతి స్టెప్‌ని తనకి మరి బయలుపరుస్తూ, పిలుస్తూ దేవుడు ఎదురు చూస్తున్న ఆ పరిస్థితుల్లో మోషే మరి చెప్పిన యొక్క చివరి రీజన్స్‌ని బట్టి మరి దేవుడు తనకి అహరోన్‌ను జతపరచడం జరిగింది. అహరోన్‌ని ఇవ్వటం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా 4వ అధ్యాయంలో, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ప్రాముఖ్యమైన ఆహ్, లెర్నింగ్ లేకుంటే ప్రాముఖ్యమైన విషయం మనము నేర్చుకోవాల్సిందేమిటంటే, ఇటువంటి ప్రత్యక్షతలు లేకుంటే ఇటువంటి పిలుపులు ఉన్న వ్యక్తులు ఒక అధ్యయనం ప్రకారం దాదాపు 90% మంది ఆ పిలుపుకు విధేయత చూపించకుండా ఆ సైలెన్స్‌లోనే ఆగిపోతూ, మరి వారి యొక్క అన్‌విల్లింగ్‌నెస్‌ని బట్టో, లేకుంటే వారి యొక్క కాన్ఫిడెన్స్‌ని బట్టో వాళ్ళు వెళ్ళకుండా ఆగిపోయిన పరిస్థితులున్నాయి.
దేవుడు అంత సుదీర్ఘమైన మాట్లాడిన తర్వాత మేబీ ఆయన సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మోషే దేవుడు తనని పిలిచిన ఆ యొక్క కమిషన్‌కి విధేయత చూపించి వెంటనే తను సిద్ధపడిన విషయాన్ని మనం గత సెషన్‌లో చూస్తూ వచ్చాం. ఎందుకు ప్రాముఖ్యంగా ఈ యొక్క 5 విషయాలు మనం గుర్తుచేసుకుంటూ ఉన్నామంటే, దేవుని యొక్క పిలుపు ఆయన ఇచ్చే స్పెసిఫిక్ కాలింగ్ ఎప్పుడు కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రత్యేకమైన పనికి దేవుడు ఆయన బిడ్డలను పిలుచుకుంటూనే ఉంటాడు. ఆ పిలుచుకుంటున్న వారిలో మరి అందరూ కూడా విధేయత చూపిస్తే ఎంత అద్భుతమైన పరిచర్య జరుగుతదో. కానీ ఈరోజు మరి చాలామంది ఈ యొక్క సిట్యుయేషన్‌లోనే ఆ యొక్క సైలెంట్‌గా ఉండిపోయిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే సిద్ధపడిన మోషే ఇప్పుడు ఐగుప్తుకు బయలుదేరటానికి తను ప్రిపేర్ అయ్యాడు. గత సెషన్‌లో మనం చూస్తా వచ్చాం. వెంటనే తను ఇమ్మీడియేట్‌గా 4వ అధ్యాయం 18వ వచనం నుంచి నేను చెప్తూ ఉన్నాను. ఇమ్మీడియేట్‌గా తన మామ దగ్గరికి వెళ్లి, మామ దగ్గర సమాధానముగా సెలవు తీసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తాం. తన యజమానుడైన మామ అనగా తన మామ మె గొ మ మందను మేపుతూ ఉన్నాడు. మామ యొక్క ఆస్తిని మేపుతూ ఉన్నాడు. ఇప్పుడు మామ దగ్గర నుంచి తను సమాధానంగా వెళ్ళిపోవటానికి మామ దగ్గరికి వెళ్లి చెప్తా ఉన్నాడు. అయ్యా! నేను నా ప్రజలను, నా బంధువులను, నా తల్లిదండ్రులను చూడాలనుకుంటా ఉన్నాను. నీ చిత్తమైతే పంపించంటే మామ సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాడు. అయితే ఈ మామతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు తనకి ప్రత్యక్షపరుచుకున్న విధానం గాని, ఆ యొక్క ప్లాన్ గాని ఏది కూడా తను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు అనే విషయాన్ని మనము చూసాం. ఎందుకంటే మామకు ఆ టైంలో ఆ విషయము చెప్తే అది అంతగా తనకు అర్థం కాకపోవచ్చు. లేదా బహుశా ఆ యొక్క ప్లాన్ చెడగొట్టవచ్చు. కానీ మోషే యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేరినప్పుడు తర్వాత మామ తనను చూడటానికి వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు చేసిన కార్యాలను బట్టి మోషే యొక్క మామ దేవుణ్ణి ఎంతగానో స్తుతించాడు. ఏదైనా మన జీవితాల్లో ఇనీషియల్‌గా జరుగుతున్న రెవల్యూషన్స్ ప్రత్యక్షతలను మనము చూపించేసి ఇంకా మెచ్యూరిటీ లేని ఆ టైంలో దాన్ని ఒక గొప్ప అద్భుతంగా మనం వారికి చెప్తే మన జీవితంలో ఆ సాక్ష్యం ఉండదు. ఎదుటి వారికి కూడా అది ఆశీర్వాదకరంగా ఉండదు. అది ఎప్పుడు కూడా ఇనీషియల్ ఎక్స్‌పీరియన్సెస్‌లోనే ఆ యొక్క సూచక్రియలు, అద్భుతాల్లోనే ఆగిపోతున్న పరిస్థితులు అనేక సంఘాల్లో, అనేక చోట్ల ఉన్నాయి. ఎందుకంటే అవి వాక్యంలోనికి లేకుంటే సాక్ష్యంలోనికి నడిపించే పరిస్థితులు అప్పుడే మనం చూడం. గనుక మోషే చాలా రైట్‌ఫుల్‌గా మరి తన మామకు తను చెప్పవలసినంత వరకే చెప్పాడు. సో, మామ యొక్క పర్మిషన్ తీసుకొని బయలుదేరుతూ ఉన్నప్పుడు మరలా ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ చెప్తున్న ఫస్ట్ మాట ఏమిటంటే, "మోషే నీ ప్రాణాన్ని వెతికిన వారు చనిపోయారు. ఇప్పుడు నువ్వు వెళ్ళవచ్చు." మోషేకి కావాల్సిన కాన్ఫిడెన్స్ కూడా అదే. మోషే మరి ఆ యొక్క ఫరో ఎదుటి నుంచి మరి వచ్చేసాడు గదా! మరలా తన యొక్క ప్రాణం మీద ఇంకా స్టిల్ అరెస్ట్ వారెంట్ ఉండుండొచ్చు. కానీ దేవుడంటా ఉన్నాడు, "నిన్ను చంప చూసిన ఫరో ఇప్పుడు లేడు. ఇప్పుడు వేరే ఫరో ఉన్నాడు. గనుక నువ్వు వెళ్ళు" అని దేవుడు మరి చెప్పినప్పుడు అద్భుతంగా మరి తాను చాలా సంతోషించి ఉండుండొచ్చు. అయితే తర్వాత దేవుడు ఇంకా ఫరో ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు అనే విషయాన్ని తను చెప్తూ దేవుడు అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసిన విషయాన్ని కూడా మనం చూస్తాం. ఫరో అయితే వెళ్ళనివ్వడు. కానీ ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. ఫరో హృదయం కఠినపరచబడతది. నేను ఫరో హృదయం కఠినపరచబడినప్పుడు నా జ్యేష్ఠ కుమారుడిని ఆపినందుకు ప్రతిగా ఐగుప్తు యొక్క జ్యేష్ఠ కుమారుడిని నేను చంపుతాను అని దేవుడు స్పష్టంగా వెరీ క్లియర్‌గా ఫైనల్‌గా ఏం జరగబోతా ఉంది. ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్ ఇది సుదీర్ఘమైన ప్రాసెస్. దీనిలో జరిగేది ఇదే అని చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఫరో హృదయాన్ని ఫరో కఠినపరుచుకున్నాడు. దేవుడు అనుమతించాడు. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల తన యొక్క ఆ యొక్క వ్యక్తిగతమైన దేవుడు చెప్తున్న ఆ యొక్క రిలేషన్ గురించి మనం ఆలోచన చేస్తాం. దేవుడు అంటూ ఉన్నాడు, "నా జ్యేష్ఠ కుమారుడు, నా ప్రథమ కుమారుడు ఇశ్రాయేలు కుమారుడు. నేను ఏర్పరచుకున్నాను ఆ కుమారుడిని. నా కుమారుని మీద టచ్ చేయటానికి గాని, నా కుమారుడిని విడిపించననటానికి గాని ఫరోకి అధికారం లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఏమైనా చేస్తే నేను దేవుడంటా ఉన్నాడు, నేను తన యొక్క జ్యేష్ఠ కుమారుడిని చంపుతాను అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు ఒక పిక్చర్‌గా ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఫస్ట్ బోర్న్‌గా ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్న ఆ యొక్క జనాంగం నుంచే యేసు ప్రభువారు జ్యేష్ఠ కుమారుడుగా ఈ సర్వ మానవాళి కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేసిన దేవుడుగా మరి మనందరికీ ఆయన జ్యేష్ఠుడుగా అక్కడుండి ఆ జ్యేష్ఠుడైన యేసు ప్రభు యొక్క సారూప్యతలోనికి మనల్ని నడిపించి ఆయన బిడ్డలుగా మనల్ని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్న దేవుడు. ఆయన కన్సర్న్ ఎంతగా ఆయన బిడ్డల పక్షాన ఉండిందో అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచన చేసుకోవాలి. ఆయన
పిలిచాడు, ఆయన ఏర్పరిచిన దేవుడు, పిలిచిన దేవుడు, ఆయన చివరి వరకు నడిపించడానికి సమర్థుడైన దేవుడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక బాండేజెస్ నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎలా విడిపించాడో, మరి ఆయన బిడ్డలను కూడా ఆయన ఈ యొక్క పాపదాస బంధకాల నుంచి విడిపించి, అరణ్య మార్గంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితి నుంచి తప్పించి, చివరకు ఆ కనాను దేశంలో చేర్చడానికి ఆయన సమర్థుడు. ఆయన అంత ప్రణాళిక మన పక్షాన కలిగి ఉన్నాడు. ఇక్కడ మోషేకు ఆ యొక్క ప్లాన్ చాలా క్లియర్‌గా దేవుడు ఎక్స్‌ప్లెయిన్ చేసిన విషయాన్ని మనము గత సెషన్‌లో చూసాం. తర్వాత మరి మోషే తన యొక్క కుటుంబాన్ని తీసుకొని ఐగుప్తుకు పయనమవుతూ ఉన్నాడు. మరి ఈ దారి మధ్యలో ఒక మిస్టీరియస్ సంఘటన జరిగింది. అది మనమందరము చాలా మరి క్లుప్తముగా లేకుంటే డీటెయిల్డ్‌గా చూసాం. మరి దేవుడు ఏర్పరచుకున్న మోషే జీవితంలో ఒక లోపం ఉండింది. ఆ లోపం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన నిత్య నిబంధన అయిన ఆ యొక్క సున్నతి నిబంధన, శారీరక సంబంధమైన నిబంధనను మోషే పాటించటంలో విఫలమయ్యాడు. బహుశా మిద్యానీయుల ప్రభావం అయినా అయ్యుండవచ్చు. తన మాట మరి భార్య వినకపోయి ఉండవచ్చు. ఎందుకంటే తను ఇశ్రాయేలీయురాలు కాదు. ఆ పరిస్థితులను బట్టి తను కాంప్రమైజింగ్ తను జీవిస్తూనే ఉన్నాడు. అయితే దేవుడు తన యొక్క జీవితంలో ఉన్న లోపాన్ని సరిచేయకుండా తన పరిచర్యకు తీసుకువెళ్ళటానికి ఇష్టపడలేదు. సో మరి ఆ సమయంలో ఆ యొక్క అవిధేయతను బట్టి వచ్చిన ఆ పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు మరి సిప్పోరా తను లోబడవలసి వచ్చింది. లేదా తన బిడ్డకు సున్నతి చేయవలసి వచ్చింది. కొన్ని విభేదాలు, కొన్ని కారణాలు మరి పాటించటంలో మోషే విఫలమయ్యాడని చెప్పడంలో ఎప్పుడు కూడా మరి ఎటువంటి సందేహం లేదు. విధేయత స్థిరపడినప్పుడే మోషేని దేవుడు వాడుకున్నాడు. అయితే ఈ యొక్క ప్రాసెస్‌లో ఎవరైతే రిజెక్ట్ చేశారో అప్పటి వరకు ఆ వ్యక్తి ద్వారానే ఆ యొక్క సున్నతి ప్రాసెస్‌ను చేయించాడు. దాన్ని బట్టి ఆ వ్యక్తి ఒక ద్వేషపూరితమైన మాట అన్నింది. ఏమిటంటే, "నువ్వు నా రక్త సంబంధమైన పెనిమిటివైతివి." తను ఎంత మరి డిస్టర్బ్ అయిందో, లేకుంటే ఎంతగా తను బిట్టర్‌గా ఉందో ఆ యొక్క విషయాన్ని మనము చూడవచ్చు. సో, ఓవరాల్‌గా ఈ యొక్క ఇన్సిడెంట్‌లో మనం ఆలోచించవలసింది, దేవుని యొక్క నిబంధనలో లేకుంటే దేవుని యొక్క పిలుపులో ఉన్న వ్యక్తుల యొక్క జీవితాన్ని సరిచేసిన తర్వాతే దేవుడు తన పరిచర్యకు వాడుకుంటాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రేపొద్దున మోషేను చూసి కొన్ని వేల మంది వారి యొక్క చేతులను మోషే వైపు ఎత్తి చూపించవచ్చు. ఈ కారణాన్ని బట్టి. నీ లైఫే సరిగా లేదు. నువ్వు లీడ్ చేస్తున్నావు. నువ్వే దేవుని మాట వినలేదు. నువ్వు లీడ్ చేయడానికి అర్హుడవు కాదని మోషేను రిజెక్ట్ చేసే పరిస్థితులు వస్తాయి. దేవుడు అందుకనే ఆ పరిస్థితిని దేవుడు మోషే జీవితంలో అనుమతించలేదు. సో, ఇక్కడ ఈ యొక్క ఎప్పుడైతే ఇక విధేయత కనపరిచినప్పుడు ఆ యొక్క ఉగ్రత మోషే మీద నుంచి తొలగిపోయింది. సో, ఇప్పుడు జర్నీకి సిద్ధపడుతూ ఉన్నారు. జర్నీ మార్గ మధ్యంలో జరిగిన సంగతి ఇది. వీరు దాదాపు మరి ఆ మిద్యాను ప్రాంతం నుంచి ఐగుప్తు ప్రాంతంనకు మరి వీరు నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉన్న ఆ ఆ మార్గ మధ్యంలో వారు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అదర్ సైడ్ ఇప్పుడు అహరోనుతో మాట్లాడుతున్న విషయాన్ని మనము చూస్తాం. 27వ వచనం మనం ఒకసారి ఆలోచన చేస్తే, "మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొనెను." దేవుడు అవతల వైపున్న వ్యక్తి యొక్క మోషేకు మరి సహాయకుడిగా తన అన్నను మరి ఇస్తానని దేవుడు చెప్పాడు గదా! మోషే మోషేకు చెప్పాడు దేవుడు, "మోషే నీకు నోటి మాంద్యం ఉంది నాకు తెలుసు. నిన్ను పుట్టించిన వాడిని నేనే. కండ్లని చె ఆహ్, చెవిటి వాడినే గాని, దృష్టి కలిగిన వాడినే గాని, గ్రుడ్డి వాడినే గాని పుట్టించిన వాడిని నేనే. నీకు ఆ ప్రాబ్లమ్ ఉంది నాకు తెలుసు. కానీ నీ నోరే నేనై ఉంటాను. నువ్వు దీన్ని యాక్సెప్ట్ చేయమంటే" మోషే యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు పంపదలిచిన వాడినే పంపమంటే దేవుడు అప్పుడు అహరోను జతపరిచాడు. ఈ అహరోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా మరి తనకి దర్శనంలో మాట్లాడుండవచ్చు, కలలో మాట్లాడుండవచ్చు. ఎట్లైనా గాని దేవుడు అహరోనుతో మాట్లాడి, అహరోనుకి డైరెక్షన్ ఇస్తా ఉన్నాడు. అహరోను, నువ్వు వెళ్లి నీ తమ్ముడిని నువ్వు ఫలానా ప్రాంతంలో కలుసుకో. సో డైరెక్షన్ తనకి ఏ వ్యక్తిని కలుసుకోవాలి, ఏ ప్రాంతంలో కలుసుకోవాలి కూడా స్పష్టముగా మరి దేవుడు చెప్తూ ఉన్నాడు. చెప్తున్నప్పుడు అహరోను మరి వెంటనే విధేయత చూపించాడు. సో, అహరోను 2 రోజులు 2 రోజులు జర్నీ మిద్యాన్ నుంచి అహరోను ఆ యొక్క హోరేబు పర్వతం మీద కలుసుకున్నాడు వీరిద్దరిని. సో, దేవుడు చెప్పినట్టుగా మరి అహరోను అక్కడికి వెళ్ళాడు. సో, ఏదైనా ఒక
గాడ్స్ కమిషన్ ఆయన మరి ఇస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా మనము చూస్తా ఉంటాం. ఆపోజిట్ వ్యక్తులకు కూడా దేవుడు అదే విధమైన సమాధానం ఇవ్వటం, అదే విధమైన డైరెక్షన్ ఇచ్చి నడిపించిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఒక్క విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. మనందరికీ తెలుసు, ఆహ్, ఇటాల్ ఇటలీ దేశంలో కొర్నేలు అనబడిన ఒక భక్తుడు మరి ఎంతో నీతిమంతుడు, భక్తిపరుడైన ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, తనని నిజమైన రక్షణలోనికి నడిపించడానికి దర్శనం ద్వారా దేవుడు తనతో మాట్లాడి, పలానా యొప్పే అనే ప్రాంతంలో పేతురు అనే ఒక చర్మకారుని ఇంట పేతురు అనే పేతురు ఉన్నాడు. తన్ని నీ దగ్గరికి పిలిపించి తను నీతో మాట్లాడతాడు. నీకు రక్షణ ప్రణాళికను వివరిస్తాడు అని కొర్నేలికి చెప్పినప్పుడు ఎగ్జాక్ట్‌గా దేవుడు చెప్తాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాలి? ఎవరింటికి వెళ్ళాలి? అక్కడ ఎవరుంటారు ఆ వ్యక్తికి అని దేవుడు స్పష్టంగా చెప్తాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 5, 6 వచనాల్లో చూస్తే ఈ మాట ఉంటది. ఇక్కడ కొర్నేలికి ఏ విషయమైతే మరి దేవుడు తన యొక్క దూత ద్వారా మరి ఇక్కడ తెలియజేశాడో, అదే విషయాన్ని పేతురుకు కూడా దేవుడు స్పష్టంగా చెప్తాడు. అదే 10వ అధ్యాయం 20వ వచనంలో. పేతురుకు కూడా స్పష్టంగా చెప్తాడు. నీ ఇంటి బయట ఇద్దరు మనుషులొచ్చారు. వెళ్ళు, వాళ్ళతో వెళ్ళు. నేను చెప్పింది వాళ్ళకి చెప్పు అని దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, ఆయన యొక్క పరిచర్యలో ఆయన జతపరిచిన వారికి ఒకే విధమైన సమాధానము లేకుంటే ఆ యొక్క టాస్క్ ఎగ్జిక్యూట్ చేయటానికి విత్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్, విత్ ప్రాపర్ ప్లేసెస్ తో దేవుడు వారిని నడిపిస్తాడు అనే విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ అహరోను కూడా మరి అవతల వ్యక్తికి తెలియదు కదా ఈ విషయం అంతా. ఇప్పటి వరకు మోషేతో జరిగిన ఆ యొక్క ప్రత్యక్షత ఎన్కౌంటర్ అహరోనికి స్పష్టంగా దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి అక్కడ కలుసుకో. అక్కడికి వెళ్ళి కలిస్తే మోషే రిమైనింగ్ ప్లాన్ తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. సో, ఇప్పుడు అహరోను బయలుదేరి వెళ్ళాడు 28వ వచనంలో. 27వ వచనంలో వెళ్ళి మరి అహరోను తనను కలుసుకున్న విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే మరి తన యొక్క అన్న వచ్చాడో, మరి మేబీ బహుశా చాలా కాలం తర్వాత, ఆల్మోస్ట్ మరి చిన్ననాటి నుంచి మరి వారు దూరంగానే ఉన్నారు. తర్వాత మోషే మరి పారిపోయి మిద్యాను రావాల్సి వచ్చింది. మరి ఇద్దరు సహోదరులు ఎంత ఆనందపడ్డారో, మరి సంతోషంగా మరి ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత మోషే మరి జరిగిన విషయాన్ని తను వివరిస్తూ వస్తా ఉన్నాడు. 28వ వచనంలో చూస్తే, అప్పుడు మోషే తను పంపిన యెహోవా పలుకమన్న మాటలన్నిటినీ, ఆయన ఆజ్ఞాపించిన సూచక్రియలన్నిటినీ అహరోనుకు తెలిపెను. సో, మోషే చెప్తూ ఉన్నాడు, ఒక్కొక్క స్టెప్‌లో దేవుడు తన్ని ఎలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క బంధకాల గురించి, వారిని విడిపించడానికి దేవుడు మాట్లాడిన విధానం, ఆయన యొక్క గొప్పతనాన్ని వివరించే విధానం, ఒక్కొక్క స్టెప్‌లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఈ విషయాలన్నీ చెప్తూ, అంత మాత్రమే కాదు, ఈ యొక్క సూచక్రియలు ఒక్కొక్కటి మొదటిగా కర్ర పాము అయింది. తర్వాత తన యొక్క చెయ్యి కుష్ఠరోగం నుంచి విడిపించబడింది. తర్వాత ఏటి నీళ్లు రక్తమయ్యాయి. ఇలా ఆ సూచక్రియలన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, దేవుడు ఏ విధంగా మరి వారిని కలిసి మాట్లాడాలో, ఇశ్రాయేలు ప్రజలను మరి ఫరోతో ఏం మాట్లాడాలో, ఈ విషయాలన్నీ కూడా అహరోనుకి చాలా స్పష్టంగా మరి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఇశ్రాయేల్ యొక్క రిడెంప్షన్ ప్లాన్ దేవుడు తనకి చెప్పిన విషయము, ఆ యొక్క ఫైనల్ ప్లాన్ ఎలా ఉంటుందనేది కూడా మరి మోషే బహుశా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉండవచ్చు. ఇది 4వ అధ్యాయం 15, 16 వచనాల్లో ఏదైతే మరి దేవుడు చెప్పాడో, తనకి సపోర్టివ్‌గా మరి అహరోను ఉంటాడు. ఇప్పుడు ఇద్దరు కలిసినప్పుడు ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో అనుకుంటాం గదా! సో, నిజంగా మోషే చాలా సంతోషించి ఉంటాడు ఈ యొక్క విషయాన్ని బట్టి. ఎందుకంటే ఇప్పటి వరకు తను భయపడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పినట్టుగానే అన్న వచ్చేసాడు దగ్గరికి. మరి చాలా సంతోషంగా వారి యొక్క జర్నీ మరి ఇక్కడి నుంచి ఐగుప్తుకు వెళ్ళటానికి కొనసాగి ఉండవచ్చు. భయంగా జరుగుతున్న ఆ యొక్క జర్నీలో తనకు మరి దేవుడు చెప్పినట్టుగానే అహరోను మధ్యలో రావటం, అది కూడా ఎక్కడైతే దేవుణ్ణి తను ఎదుర్కొన్నాడో అదే దేవుని పర్వతం దగ్గర అహరోను రావటం మరి తనకి చాలా సంతోషమై ఉండొచ్చు. సో, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా మరి ఆ దేవుని యొక్క కార్యము వారికి చెప్పాలి. నెక్స్ట్ ఫరో దగ్గరికి వారు వెళ్ళాలి. సో, ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వాళ్ళు వెంటనే వారు ఎప్పుడైతే మరి ఐగుప్తు రీచ్ అయ్యారో, నెక్స్ట్ టాస్క్ మనము చూస్తే 4వ అధ్యాయం 29వ వచనంలో, తర్వాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేల్ పెద్దలందరినీ పోగు చేసి, యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీయు అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక్రియలను చేయగా జనులు నమ్మిరి. సో, ఇప్పుడు పెద్దలందరినీ పోగు చేసి మోషే ఏదైతే చెప్పిన మాటలున్నాయో అవన్నీ వివరించి, ఆ జనుల ఎదుట ఆ సూచక్రియలు చేసి
మరి ఆ మాటలన్నీ అహరోను వారికి వివరించినప్పుడు మరి వారందరూ నమ్మిరి అనే విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. దేవుడు బాధను వారి యొక్క బాధను చూసి మరి ఇక వారిని విడిపించడానికి ఆ యొక్క ప్రణాళికను మోషేకి స్పష్టంగా ఎక్స్‌ప్లెయిన్ చేసిన విషయాలు మనము చూస్తా ఉన్నాం. 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా దేవుడు మాట్లాడినప్పుడు ఇదే మాట అంటా ఉంటాడు. వారు ఎవరు అంటే ఇశ్రాయేలు పెద్దలు. వారు నీ మాట వింటారు గనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్లి అతన్ని చూసి మొట్టమొదటిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళమన్నాడు. చాలా స్పష్టంగా మరి మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు స్టెప్ బై స్టెప్ ప్లాన్ రివీల్ చేస్తూ ఉన్నప్పుడు పెద్దల దగ్గరికి వెళ్లి చెప్తే అందరూ కలిసి ఫరో దగ్గరికి వెళ్ళాలి. సో, ఆ ఫరో వారు పెద్దలతో మాట్లాడటానికి ముందుగా వారి మనసును ఎవరు సిద్ధపరుస్తా ఉన్నారు? దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. చూడండి, గాడ్స్ కమిషన్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్న వ్యక్తికి ఒక్కొక్క ప్లాన్, ఒక్కొక్క స్టెప్‌లో కూడా దేవుడు ఆయన యొక్క సమాధానము ఎగ్జిక్యూట్ చేస్తున్న వ్యక్తికి ఆశ్చర్యకరంగా జరుగుతది. ఈ పెద్దలు ఒకప్పుడు మోషేని రిజెక్ట్ చేశారు. మనకు తెలుసు. మోషే తన యొక్క భౌతికమైన శక్తితో ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధను చూడలేక ఒక వ్యక్తిని చంపినప్పుడు, వారు "నువ్వెవరు మా మీద తీర్పు తీర్చడానికి? నువ్వు మాకు అవసరం లేదని" రిజెక్ట్ చేసేసారు. కానీ ఈ పర్టిక్యులర్ టైమ్‌లో దేవుడు వారి యొక్క మనసులను సిద్ధపరిచాడు. వారి మనసులను నమ్మేలాగా చేస్తా ఉన్నాడు. ఇది గాడ్స్ ప్లాన్. అదే గాడ్స్ ప్లాన్‌లో ఉన్న ఒక వ్యక్తి దేవుని యొక్క పిలుపునందుకుని ముందుకు వెళ్తే ఒక్కొక్క స్టెప్ ఎగ్జిక్యూషన్ ఇలా జరుగుతా ఉంటది. ఎక్కడ కూడా ఆ ప్లాన్‌కి వ్యతిరేకంగా జరగటానికి వీల్లేదు. అయితే ప్లాన్ డిలే అవుతది కొన్ని పరిస్థితుల్లో. కానీ ప్లాన్ దేవుడు చెప్పినట్టుగా ఎగ్జిక్యూట్ అవుతది. సో, ఆ పిలుపులో ఉన్న వ్యక్తికి ఇవి ఎక్స్‌పీరియన్సెస్ అవుతా ఉంటాయి. సో, ఎప్పుడైతే వీళ్ళు ఆ మాట విన్నారో, ఆ సూచక్రియలు చూసారో, దేవుడు ఏ విధంగా మోషేకు ప్రత్యక్షపరుచుకున్నాడు, వారి యొక్క బాధను ఎలా విన్నాడు, వారి కోసం దిగి వచ్చాడంట. వారి కోసం ఆయన ఆయన ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. ఇట్లా జరగబోతా ఉన్నాయి. ఇవన్నీ దేవుడు చెప్తూ ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క హృదయము మరి సంతసించిందంట. ఎంతగా సంతసించిందంటే, 30వ వచనంలో మనము చూస్తే 31వ వచనంలో, "మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తల వంచుకుని నమస్కారం చేసిరి." దే వర్షిప్ ద లార్డ్. సో, ఆ ఆ ఆ ఆ శ్రమల కొలిమిలో వారు పడుతున్న బాధను ఒకరు చూడవచ్చారు. ఎవరు అంటే మా దేవుడు చూడవచ్చాడు. ఆ దేవుడు ఎవరో కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మా పితరుల దేవుడు. మా మొరను విన్నాడు. ఇప్పుడు మా పరిస్థితి భయానకముగా ఉంది. ఎంత లాంగ్ టైమ్ పెయిన్‌లో మేము వెళ్తా ఉన్నామో, ఎంత సఫరింగ్‌లో మేము వెళ్తా ఉన్నామో, ఎక్కడ చూసినా మాకు నిరీక్షణే లేదు. భయంకరమైన ఆహ్, కఠిన దాస్యము గుండా ఈ రాజు మమ్మల్ని తీసుకువెళ్తా ఉన్నాడు. మమ్మల్ని విడిపించే నాథుడే లేడా అని మూల్గుతూ, మొరలిడుతూ ఉన్న ఆ ప్రజలకు దేవుడు మరి వీరిని పంపించినప్పుడు వారి యొక్క హృదయము ఎంత సంతోషించిందో, ఎంత ఆనందించిందో అది నిజంగా మాటల్లో చెప్పలేని అనుభూతి అది. మాటల్లో చెప్పలేమది. వారి రెస్పాన్స్ చాలా సంతోషంగా ఉండుంది. ఎందుకంటే, మా కోసం దేవుడు మోషేను పంపించాడు. ఇది వారి యొక్క మనసును ఎట్ల రీతిగా దేవుడు సిద్ధపరిచాడో మనము చూస్తా ఉన్నాం గదా ప్రియులారా! ఏ ప్రజలైతే రిజెక్ట్ చేశారో, ఈరోజు వారు వెల్కమ్ చేస్తా ఉన్నారు. దే ఆర్ మోర్ దెన్ వెల్కమింగ్ మోషే అండ్ అహరోన్. ఎందుకంటే, ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. బట్, బట్ ఒక మాట మనము దీని గురించి ఆలోచన చేద్దాం. నిజమే. వారి యొక్క పరిస్థితిని బట్టి దేవుడొచ్చాడని చెప్పి వారు వెంటనే నమస్కరించి, ఆరాధించారు, స్తుతించారు, ప్రైజ్ జేశారు. సో, చాలా సంతోషమే. దేవుడు విడుదల ఇస్తా ఉన్నప్పుడు ఏ వ్యక్తికైనా సంతోషమే, ఆనందమే. అందులోనూ ఇనుప కొలిమి లాంటి ఆ పరిస్థితులు, భయంకరమైన దాస్యం చేయించుకుంటున్న ఆహ్, ఆ కఠిన దాస్యం నుంచి విడిపించబడుతున్న పరిస్థితులు, విడుదల సమీపిస్తా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆనందమే, సంతోషమే. కానీ ఒక విషయం మనము చూడాల్సిందేమిటంటే, వారు ఎంతగా దేవుణ్ణి స్తుతించారో విడుదలలు పొందుకుంటున్నప్పుడు, అంతగా మరచిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మాటను జాగ్రత్తగా గమనించుకోవాలి. ఒక వ్యక్తి కఠిన దాస్య బంధకమైన ఆ యొక్క లోకం నుంచి విడిపించబడినప్పుడు ఎంత సంతోషించి గంతులు వేస్తామో, తర్వాత కొన్ని పరిస్థితులు వస్తా ఉన్నప్పుడు
మళ్ళా మర్చిపోయే విషయాలు మనం చూస్తా ఉన్నాం. అంటే మొదటి రక్షణ మర్చిపోయే విషయం. దీన్ని ఆత్మీయంగా నేను ఒక్కసారి దీని గురించి ఆలోచించాలని నేను చెప్తూ ఉన్నాను. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తే మనం ఆలోచన చేస్తే, వారు ఎంత సంతోషించారో తర్వాత మళ్ళా కొంచెం కష్టం. అంటే ఈ యొక్క ప్రాసెస్ నడుస్తూ ఉన్నప్పుడు డిలే అవుతది. కంపల్సరీ డిలే అవుతది. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షించినప్పుడు అంతే సణిగారు. అంతే మర్చిపోయారు. అలాగే ఎర్ర సముద్రం దాటినప్పుడు ఎంత అద్భుతమైన స్తుతిగీతాలు పాడారో, వెంటనే మారా అనుభవం రాంగానే సణగటం మొదలుపెట్టారు. ఇంకొంచెం దూరం రాంగానే నీళ్ళు లేకపోతే, లేకుంటే ఆహారం లేకపోతే సణిగారు, గొణిగారు, తిట్టారు. ఐగుప్తులో మాకు అది లేదా, ఇది లేదా అని ఎంతగానో దేవుణ్ణి లేకుంటే మోషేను నిందించిన వారుగా ఉన్నారు. విడుదల సమీపించినప్పుడు మనం ఎప్పుడు ఒక్కటే అనుకుంటాం ఏంటంటే, అద్భుతమైన సూచక్రియలు దేవుడు చూపించేస్తున్నాడు. ఇంక మనకంతా కంఫర్ట్ లైఫే. ఇప్పుడు మనకి మన లైఫ్‌లో ఏదైనా ఒక దాస్య బంధకం నుంచి విడిపించడానికి దేవుడు గొప్ప మేలు చేసి నడిపిస్తాడు. అద్భుతమైన మేలు. అదెలా అంటే అది మన లైఫ్‌లో జరగదు. కానీ దేవుడు జరిగించి ఆయన ఆకర్షించుకుంటాడు. ఆకర్షించుకున్న తర్వాత కూడా ఎప్పుడు మనకు అదే మేలు కావాలని చూస్తాం. ఇక్కడే పొరపడిపోయి ఆ మొదటి ఆనందాన్ని మనము దేని కింద మార్చేసుకుంటామంటే కంఫర్ట్ లైఫ్ కింద మార్చేసుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేశారు. అందుకే కీర్తనకారుడు అంటాడు 106వ అధ్యాయము 12, 13 వచనాలు చూస్తే వారు వెంటనే మరిచిపోయారనట. వారు వెంటనే మరిచిపోయారు. అక్కడ వారి యొక్క జర్నీ గురించి అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వారు ఏ విధముగా ఉన్నారు అంటే 12, 13లో అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. ఎప్పుడు? మోషే వచ్చినప్పుడు, లేకుంటే ఎర్ర సముద్రం విడిపించబడినప్పుడు, లేకుంటే ఇంకొక పరిస్థితి నుంచి, చావు నుంచి విడిపించబడినప్పుడు అనుకుందాం. ఐగుప్తీయులందరూ చచ్చిపోయారు. వీళ్ళు మాత్రమే ఉన్నారు. జ్యేష్ఠపుత్రులు. అటువంటి పరిస్థితుల్లో ఆయన మాటలు నమ్మారు. ఆయన కీర్తి గానం చేశారు. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. ఇట్లా వారి యొక్క జీవితం గురించి మనము దృష్టాంతాలుగా మనము చూస్తే, మనము ఎంత వర్షిప్ చేస్తామో ఆ పరిస్థితి నుంచి విడుదల పొందినప్పుడు, తర్వాత ఇంకొక నలిగే ప్రాసెస్‌లో దేవుడు తీసుకువెళ్తా ఉన్నప్పుడు, అంతగా మనము సణుగుతాము, గొణుగుతాము అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే, ఎందుకంటే, ఎందుకంటే మనము మన జీవితాలు ఎప్పుడు కూడా సాఫీగా, అద్భుతంగా, సుఖముగా, కష్టం లేకుండా వెళ్ళిపోవాలి. కానీ దేవుడంటాడు, "మీరు ఆశీర్వాదానికే వారసులా, శ్రమలకు వారసులు కాదా? నేను శ్రమల మార్గంలో ద్వారా మిమ్మల్ని సరిచేసి కనానులోనికి నడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాను" అంటే మనం ఎప్పుడు కూడా అద్భుతాలు, ఆశీర్వాదాలు, కంఫర్ట్ లైఫ్ ఇదే కోరుకుంటా ఉన్నాం. ఇశ్రాయేలు యొక్క పెద్దలు ఎంత విడుదల సంతోషించి ఆనందించారో అంతగా వారు సణిగి గొణిగిన విధానాలు కూడా మనము చూస్తాం. అయితే ఇప్పుడు మరి ఈ పెద్దలందరికీ ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేసేసారు. మరి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మమ్మల్ని విడిపించడానికి దేవుడు రక్షకులను పంపించాడు. ఆయన నడిపించబోతా ఉన్నాడు అని మరి వారు సిద్ధపడుతూ, ఇప్పుడు తర్వాత అధ్యాయంలోనికి మనం ఎంటర్ అవుతా ఉన్నాం. 5వ అధ్యాయము మొదటి వచనం మనము చూస్తే, ఇక్కడ తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని అనిరి. ఇప్పుడు మోషే, అహరోనులు మరి పెద్దల యొక్క సమ్మతి ఉంది. పెద్దలందరూ కూడా సంతోషముగా మరి వారు యాక్సెప్ట్ చేశారు. మరి వారు ఇప్పుడు మరి ఆ యొక్క రాయల్ కోర్ట్‌లోనికి వెళ్ళడానికి వారు సిద్ధపడతా ఉన్నారు. సో వారు వెళ్లి అక్కడ మాట్లాడిన మొదటి మాటను మనము చూస్తా ఉన్నాం. దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. థస్ సేస్ ద లార్డ్. గాడ్ కమాండింగ్ యూ. ఫరో దగ్గరికి వెళ్లి మాట్లాడుతా ఉన్నాడు. ఫేస్ టు ఫేస్ ఒక ఈజిప్ట్ కింగ్‌ని వారు ఫేస్ చేస్తా ఉన్నారు. రియల్లీ మనము ఆలోచన చేస్తే ఇట్ ఈస్ గ్రేట్ కరేజ్. చాలా ధైర్యం కావాలి. చాలా రిస్క్ కావాలి. ఒక సామాన్యమైన దాస్యపు బంధకంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ప్రతినిధులుగా మరి దేవుడు పిలుచుకున్న వీరు దేవుని ఆజ్ఞకు విధేయత చూపించడానికి ఎంత ధైర్య సాహసాలు చేశారో ఒక్క మాట మానసికంగా మనము ఆలోచన చేయాలి. ఆ రాజు ముందుకు వెళ్లి మాట్లాడడానికి వారు ఏ విధంగా కూడా మరి చెప్పాలి అంటే మరి ఎంత ప్రాసెస్ వారు చేశారో ఆ దగ్గరికి వెళ్ళటానికి. కానీ అల్టిమేట్‌గా వారు దేవుని మాటకు విధేయత చూపించారు.
రాజు యొక్క స్టేటస్ ముఖ్యంగా మోషేకు చెప్పవలసిన అవసరం లేదు. రాయల్ కోర్ట్‌లో చిన్నప్పటి నుంచి పెరిగి వచ్చాడు. ఫరో యొక్క స్టేటస్ గాని, ఫరో యొక్క హుందాతనం గాని, ఫరోకున్న పవర్ గాని, ఫరో యొక్క సుప్రీమసీ గాని ఆ ప్రాంతంలో ఎదురులేని వ్యక్తిగా ఉన్న ఆ వ్యక్తిని ఢీకొట్టడానికి వీరిద్దరూ మరి చాలా మరి ధైర్యముగా ముందుకు వెళ్ళిన విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. ఫరో ఏమి పబ్లిక్ సర్వెంట్ కాదు. ఫరోయే సేవించబడతా ఉన్నాడు. తన్ని మామూలుగా నార్మల్‌గా వెళ్లి మనం మాట్లాడడానికి లేదు. తన దగ్గరికి వెళ్ళటానికి ఏ విధమైన లా కూడా పనిచేయదు. ఎందుకంటే లా మేకర్ ఫరోనే అక్కడ. ఎందుకంటే అటువంటి ఫరోని ఢీకొట్టడానికి వెళ్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏం చెప్పాలి అంటే ఫరో ఫరో యొక్క స్టేటస్ ఎలా ఉండిందంటే ఫరోలందరూ కూడా సూర్యుని పుత్రులు అని వారు పిలుచుకుంటూ ఉంటారు. ఆనాడు ఐగుప్తు ప్రాంతంలో ఏలిన ఫరోలందరూ కూడా సూర్య కుమారులు వీరు. వాళ్ళ యొక్క కిరీటాలు గాని, వారి యొక్క వేషధారణ గాని ఆ విధంగానే ఉంటది. వారు సూర్యునితో పాటు ఆ ప్రజలందరూ సూర్యుని ఆరాధిస్తూ ఉంటే ఫరోను కూడా వారు ఆరాధించాలి. అటువంటి స్టేటస్‌లో ఉన్న వ్యక్తులు వారు. సో, ఒక విధంగా చెప్పాలంటే ఫరో హిమ్సెల్ఫ్ కన్సిడర్డ్ యాస్ ఎ గాడ్. అంతగా మరి తను ఆ సేవ అందుకుంటా ఉన్నాడు. అందులోనూ ఇశ్రాయేల్ ప్రజల్లో నుంచి ఇంకా మరి భయంకరమైన సేవను కొనసాగించుకుంటూ ఉన్నాడేమో. అంతటి అధికారంలో ఉన్న వ్యక్తి అని మోషేకు తెలుసు. అక్కడున్న సిస్టమ్ అంతా కూడా మోషేకు తెలుసు. ఫరో యొక్క స్టేటస్ ఏంటి తెలుసు. అయినప్పటికీ దేవుడు చెప్పినట్టుగా వారు అక్కడికి వెళ్లి రిస్క్ చేసి థస్ సేస్ ద లార్డ్, దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. నా జనమును పోనిమ్మని, అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడని చాలా ధైర్యముగా దేవుని యొక్క మాటకు మరి వారు విధేయత చూపించి నిలిచిన విధానాన్ని మనము చూస్తా ఉన్నాం. ఈ మాట ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏలియా భక్తుడు కూడా ఆహాబు దగ్గరికి వెళ్లి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో అని ధైర్యముగా దేవుడిచ్చిన మాటను మరి ఆయన చెప్పటం, అక్కడ చెప్పడం ఏమి గుడ్ న్యూస్ కాదు. ఎందుకంటే ఆహాబు భయంకరమైన మరి రాజుగా ఉన్నాడు. చెడిపోయిన రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు పాపం చేయడానికి కారణమైన రాజుగా ఉన్నాడు. యెజెబెలును బట్టి ఆ ప్రాంతమంతా భయంకరమైన వ్యభిచారంలోకి వెళ్ళిన ఆ సమయంలో ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ జీవము కలిగిన దేవుని మాట తోడు ఇప్పటి నుంచి మంచు అయినా, వర్షమైనా 3.5 సంవత్సరాలు పడదు అని చెప్పటానికి ఎంత ధైర్యం కావాలి. ఇది దేవుని యొక్క పిలుపులో ఉన్న వ్యక్తికి అక్కడ ఉన్న రాజు యొక్క స్టేటస్ యొక్క సుప్రీమసీ ఏమైనప్పటికీ కూడా దేవుని మాటకు విధేయత చూపించి నిలబడిన విషయాన్ని మనం చూస్తాం. తను ఆ మాట చెప్పిన తర్వాత మరి తను ఎంత రిస్క్ పడ్డాడో, ఎంత మరి పరిస్థితులు గుండా వెళ్ళాడో మనకు తెలుసు. అయితే మనము ఆలోచన చేస్తా ఉన్నాం దేవుని మాటకు విధేయత. దేవుని మాటకు విధేయత. వెన్ ఇట్ కమ్స్ టు గాడ్ మనము ఎవరైనప్పటికీ అధికారంలో ఉన్నవారు ఎవరైనప్పటికీ దేవుని మాటకు విధేయత చూపించాలి. అందుకే దేవుడు శిష్యులతో మాట్లాడుతా ఉంటాడు. మిమ్మల్ని సాక్షులుగా నేను నిలవబెట్టబోతా ఉన్నప్పుడు మీరు మరి అధికారుల ముందుకు వెళ్తారు, రాజుల ముందుకు వెళ్తారు. ఆ సమయంలో వారు మిమ్మల్ని ఫోర్స్ చేస్తారు. మీ సాక్ష్యాన్ని డినై చేయండి అని. కానీ మీరు మీరు డినై చేయటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ సమయంలో నా పరిశుద్ధాత్మను మీ యొక్క హృదయంలో నేను పెడతాను. ఏ విధంగా మీరు సమాధానం ఇవ్వాలో ఆ విధంగా మీరు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతారు. ఎగ్జాక్ట్‌గా దేవుని యొక్క బిడ్డలు, శిష్యులు అట్టి రీతిగానే వారి సాక్ష్యముల నిమిత్తమే వారు శిరచ్ఛేదనం చేయబడ్డారు, హతసాక్షులయ్యారు. కేవలం సాక్ష్యము నిమిత్తమే. వారు డినై చేస్తే వారి ప్రాణం దక్కుతది. వారు డినై చేశారు అంటే వారు ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. చూడండి ప్రియులారా, దేవుడు అంటాడు, ఒకడు నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటే వాడు దాన్ని దక్కించుకుంటాడు. ఒకడు నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకోపోతే దాన్ని పోగొట్టుకుంటాడు అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. సో ఎందుకు చెప్తూ ఉన్నాను ఈ మాట అంటే దేవుని ఆజ్ఞకు విధేయత, ఆయన బిడ్డలుగా ఆ సాక్ష్యము మన జీవితాల్లో ఎప్పుడు కూడా అది స్పష్టముగా ప్రస్ఫుటించాలి అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించున్నాడని చెప్పినప్పుడు ఫరో అంటా ఉన్నాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను అనెను. బేసిక్ డిమాండ్ ఒక్కటే, నా జనులను పంపించు అని ఇక్కడ మోషే అహరోనులు అడుగుతూ ఉంటే
ఫరో దాన్ని డినై చేస్తా ఉన్నాడు. నా జనులు, దేవుడు ఇంతకు ముందు 4వ అధ్యాయంలో చెప్పాడు కదా! ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. నేను ఏర్పరచుకున్న కుమారుడు. దేవుడు అంటూ ఉన్నాడు, నా జనమును పంపించు. దే ఆర్ బిలాంగింగ్ టు మీ. ఫరో, వారు నీకు సంబంధించిన వారు కారు. ఒకవేళ ఈ సమయంలో వారు నీకు దాసులుగా దాస్యం చేస్తూ ఉండవచ్చు కాక, కానీ వారు నీకు సంబంధించిన వారు కారు. నువ్వు వారిని పోనివ్వకపోతే, ఏం చేస్తానో తెలుసు అని మోషేకు ముందే చెప్పేశాడు దేవుడు ప్లాన్ అంతా కూడా. సో, ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు వారిని తన సొత్తుగా చేసుకున్న ప్రజలు ఎవరైతే ఏర్పరచబడ్డారో, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా ఏర్పరచుకున్న నిన్ను పోలిన వాడెవడు? దేవుడు ఏర్పరచుకున్న ఆ జనులను విడిపించడానికి ఇక్కడ మొట్టమొదటిగా చాలా సింపుల్ రిక్వెస్ట్ దేవుడు పెడతా ఉన్నాడు ఫరో ముందు. కానీ ఫరో యాక్సెప్ట్ చేయలేదు. ఫరో యాక్సెప్ట్ చేయకపోయినా దేవుడి యొక్క ప్లాన్ నుంచి మరి ఫరో అయితే ఆపటానికి వీల్లేదు. ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సొత్తుగా ఉన్న ప్రజలను ఏ బంధకమైనా కూడా ఆపటానికి వీల్లేదు. ఈనాడు ఫరో లాంటి బంధకాలు ఎన్నో ఆయన ప్రజలను, అనగా ఆయన ఏర్పరచుకున్న వారిని పట్టి పీడించవచ్చు గాక. అది మనం అనుకోవచ్చు, ఈ బంధకం నుంచి, లేకుంటే ఈ పరిస్థితి నుంచి ఈ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకుంటాడా? లేకుంటే ఈ వ్యక్తి రక్షింపబడతాడా? ఇది మన జీవితంలో చూస్తామా? లేకుంటే మన కళ్ళతో చూస్తామా? అని ఎవరమైనా మనం అనుకుని ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. ఇట్ ఈస్ డిసైడెడ్. ఇట్ ఈస్ ఎటర్నల్లీ డిసైడెడ్. అందుకే అంటాడు, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు గనక, మన చుట్టూ ఎన్ని బంధకాలు, ఫరో లాంటి సాతానులు మనల్ని పట్టుకుని అడ్డుకొని ఆపాలని చూసినా దేవుడు మనల్ని ఆయన రక్షణ ప్రణాళికలో నడిపించాడు. ఇదెంత అద్భుతమైన మాట ప్రియులారా! ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. ఫరో కెనాట్ స్టాప్. ఫరో వల్ల కాదు అది. కానీ ఫరో కొంత సమయం డిలే చేయవచ్చు. కానీ ఆ బంధకాలు తెంచుతాడు దేవుడు. ఎందుకంటే ఆయన అంటాడు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన రక్తము చేత, ప్రశస్తమైన రక్తము చేత కొనబడిన వారు. బట్ ఈస్ ఎ గ్రేట్ వాల్యూ వీ హ్యావ్. బికాస్ ఎందుకో తెలుసా? ఆయన రక్తానికి, ఆ అమూల్యమైన రక్తానికి వాల్యూ కట్టడానికి ఏ ఒక్క నరుని దగ్గర కూడా క్యాలిక్యులేషన్ లేదు. ఒకవేళ అది కట్టే వీలు కాదు. అంత అమూల్యమైన రక్తంతో కొనబడిన ఆయన సొత్తైన ప్రజలం ఎటువంటి బంధకాలలో ఉన్న ఆయన ప్రజలను విడిపిస్తాడు. ఫరో, నువ్వు అనుకుంటున్నావేమో దే ఆర్ బిలాంగింగ్ టు యూ, బట్ నో, దే ఆర్ బిలాంగింగ్ టు మీ. దే ఆర్ మై పీపుల్. నా జనము, నా జ్యేష్ఠ కుమారుడు. ఈరోజు ఇటువంటి వాగ్దానాలు ఉన్న ప్రజలు ఎంతమంది బంధకాల్లో ఉన్నారో వారి దగ్గరికి మోషే, అహరోను లాగా మనల్ని పంపిస్తా ఉన్నాడు. మనం వెళ్ళి చెప్తే దేవుడు వారిని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆర్ వి రెడీ ఫర్ దట్? ప్రేయర్ చేస్తా ఉన్నామా? సువార్త చెప్తూ ఉన్నామా? దేవుడు వారిని విడిపించడానికి, అటువంటి సాతాను బంధకాలు తెంచడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. బికాజ్ దేవుడు వారి కోసం ఆల్రెడీ ప్రాణం పెట్టాడు. వారు రక్షణ ప్రణాళికలో ఉన్నారు. కానీ నువ్వు నేను వెళ్ళి మాట్లాడని కారణాన్ని బట్టి ఆ పరిస్థితులు ఆలస్యం అవుతా ఉన్నాయి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. కానీ డిలే చేస్తున్నాం ప్రాసెస్ అనేది జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సో ఇక్కడ ఫరో అంటా ఏమంటా ఉన్నాడో తెలుసా? ఫరోకి మేబీ చాలా మంది దేవుళ్ళు తెలుసేమో. ఈ దేవుడిని ఆయన మరి రికగ్నైజ్ చేయలేదేమో. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా దేవుడు చెప్తూ ఉన్నాడు, అరణ్యంలో నాకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యంలో ఉత్సవం చేయటానికి. ఫరో తన యొక్క అధికారాన్ని బట్టి, మొట్టమొదటిగా చెప్పాలంటే ఈ రిక్వెస్ట్ ని డైరెక్ట్ గా రిఫ్యూజ్ చేసేసాడు. ఎంత అధికార దాహంతో, ఎంత గర్వంతో ఆయన ఉన్నాడు అనేది మనకి ఆలోచన చేయవచ్చు. ఎందుకంటే తను అంతగా తన యొక్క హృదయంలో నాటుకున్నాడు అనమాట. సో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు అన్నప్పటికీ కూడా తన మాట, తన యొక్క రైట్ హార్ట్ తనకి లేదు. అలాగని రైట్ క్వశ్చన్ కూడా తను అడగలేదు. మంచి హృదయము లేదు, మంచి ప్రశ్న కూడా లేదు. ఎందుకంటే తను మోనార్క్ అనుకుంటూ ఉన్నాడు. తన యొక్క స్టేటస్ ను బట్టి తనే ఈక్వల్ గా మరి వర్షిప్ పొందుకుంటూ ఉన్నాడు కదా. సో ఇటువంటి అహంకారంతో ఉన్న మనిషి అలాగే మాట్లాడతాడు. ఇటువంటి అహంకారంతో ఉన్న మనిషి, హూ ఇస్ ద లార్డ్?
అని అడుగుతా ఉన్నాడు. నిజంగా ఫరో అడుగుతున్న ఈ ప్రశ్న గనక నిజంగా ఫరో దేవుణ్ణి తెలుసుకుని ఉంటే మరి ఇశ్రాయేల్ ప్రజలను రిలీజ్ చేసేసేవాడేమో. తను దేవుని తెలుసుకోని కారణాన్ని బట్టే రిలీజ్ చేయలేదు. అందుకే రోమా పత్రికలో అంటాడు, ఆ దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, ఆ దేవుని యొక్క సాక్ష్యము మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి ఉన్న భాగం మనం చివరి వరకు చూస్తే అక్కడ అద్భుతమైన విషయాలు రాయబడి ఉంటాయి. వారు అది కొన్ని వాళ్ళ ముందు సాక్ష్యాలు ప్రత్యక్షపరచబడుతూ ఉన్నప్పటికీ కూడా వారి హృదయాలు కఠినమైన కారణాన్ని బట్టి మరి వారిని దేవుని తెలుసుకోలేదంట. వారు సృష్టమును పూజించి భ్రష్టులైపోయారు. భయంకరమైన దుష్టత్వంలోనికి వెళ్ళిపోయారు అని రాయబడి ఉంటాయి. ఒకవేళ ఫరో గనక ఇది తెలిసుంటే రిలీజ్ చేసేవాడేమో. ఎందుకంటే తనకి తన యొక్క దేశమే నాశనం అయిపోతా ఉంది తర్వాత. మనకి తెలుసు. చాలా సింపుల్ రిక్వెస్ట్. చాలా సింపుల్ రిక్వెస్ట్. ఆయన జనమును అరణ్యంలో ఉత్సవం చేయుటకు ఆజ్ఞాపించున్నాడని చెప్తే ఎవరు అని ప్రశ్నిస్తా ఉన్నాడు. తర్వాత 3వ వచనంలో మోషే అహరోనులంటా ఉన్నారు. అప్పుడు వారు హెబ్రీల దేవుడు మమ్మును ఎదుర్కొనెను. సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. ఈ రిక్వెస్ట్‌ని ఇంకా సింపుల్‌గా వీరు మార్చారు. దేవుడు చెప్తాడు గదా! 4వ అధ్యాయము 3వ అధ్యాయము 18వ వచనంలో ఇక్కడ ఇశ్రాయేల్ పెద్దలందరిని తీసుకొని మీరెక్కడికి వెళ్ళాలంటే చెప్తాడు చూడండి. రెండవ భాగంలో హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైన గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి సమర్పించుదము సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఎగ్జాక్ట్‌గా దేవుడు ఏదైతే స్టెప్ చెప్పాడో అదే స్టెప్ మోషే అహరోనులు సెకండ్ పాయింట్ కింద రిజెక్ట్ చేసిన ఫరో ముందు మీరెవరో నాకు తెలీదు పొండి. మీ దేవుడెవరో నాకు తెలీదు పొండి. డైరెక్ట్‌గా ఒక అధికారంతో వారిని రిజెక్ట్ చేసి పక్కకు నెట్టివేస్తున్న ఆ పరిస్థితిలో వీరు మరలా ఏ విధమైన వారికి దాన్ని చెప్పాలి అంటే ఆ కోణంలో గాకుండా చాలా సింపుల్‌గా దేవుడు చెప్పినట్టు మరలా చెప్తా ఉన్నారు. ఎట్లా అంటే 3 దినాల ప్రయాణం మేమెళ్ళాలి. ఇక్కడి నుంచి ఐగుప్తు నుంచి సీనాయి పర్వతం 3 దినాల ప్రయాణం. మేము వెళ్తాము. దేవునికి బలి అర్పించి వస్తాము. నీ సెలవివ్వు. మేమేమి నిన్ను డేంజర్‌లో పెట్టడానికి వెళ్ళట్లేదు. మేమేది వేరే దేశంతో కలిసి నీ మీద యుద్ధం చేయడానికి వెళ్ళట్లేదు. మేము చాలా ఈజీగా యాక్సెప్టబుల్ చేసే చాలా సింపుల్ రిక్వెస్ట్ నీ ముందు పెడతా ఉన్నాం. చాలా మోడెస్ట్ మేనర్‌లో పెడతా ఉన్నాం. యాక్సెప్ట్ చేయి ఫరో అంటే, ఫరో దానికి కూడా యాక్సెప్ట్ చేయడు. చాలా సింపుల్‌గా, ఈజీగా యాక్సెప్ట్ చేయవలసిన ఈ పరిస్థితిని ఫరో యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకొక విషయం చెప్పాలంటే, వారు అడగట్లేదు. మేము కంప్లీట్‌గా మీ యొక్క దాస్యం నుంచి బయటికెళ్ళిపోతాం రాజా. మేము బయటికి వెళ్ళిపోతాం. మేము సెట్ ఫ్రీ అయిపోతాము. మీ యొక్క అధికారం మాకొద్దని కూడా వారు చెప్పట్లేదు. ఓన్లీ 3 డేస్ పర్మిషన్ అడుగుతా ఉన్నారు. ఆ 3 డేస్ పర్మిషన్ కూడా జర్నీ కోసం అడుగుతా ఉన్నారు. సో, బలి అర్పించి రావటానికి అడుగుతా ఉన్నారు. సో, ఈ రిక్వెస్ట్‌ని గ్రాంట్ చేయటానికి మరి ఫరో యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయలేదు. అయితే వీళ్ళొక దాన్ని ఇంకొంచెం ఫరోకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ఒకవేళ ఫరో నువ్వు ఈ రిక్వెస్ట్ గనక యాక్సెప్ట్ చేయకపోతే మా దేవుడు మమ్మల్ని లేని ఎడల మేము వెళ్ళకపోతే ఆయన మా మీద తెగులుతో, ఖడ్గముతో మా మీద పడతాడేమో. గనుక నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అని మరి ఫరో దగ్గర మాట్లాడుతా ఉన్నాడు. ఒకవేళ నువ్వు మమ్మల్ని పంపిస్తే నీ రెవెన్యూ ఏమీ తగ్గిపోదు. ఎందుకంటే 3 దినాలే కష్టం గదా! 3 దినాల కష్టం ఒక్కటే ఆగిపోతది. ఒకవేళ మేము కంప్లీట్‌గా ఎళ్ళిపోతే నీ రెవెన్యూ ఆగిపోతది. ఫరోకి మేబీ ఇవన్నీ ఆలోచనలు రాకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నాడు. మోషే అహరోనులు చెప్తున్నట్లుగా ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు గనక దేవుడు చెప్పినట్టు విని బలి అర్పించడానికి వెళ్ళకపోతే వారి మీదకే తెగులు, ఖడ్గము వస్తే మరి ఎంత తెగులు, ఖడ్గము మరి ఫరో మీదకి రావాలి. ఫరో దేవుని యొక్క మాట ఇమ్మీడియేట్ సింపుల్ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేయని ఆ పరిస్థితిని బట్టి ఫరో మీదకి ఎంత ఉగ్రత రావాలి, ఎంత ఖడ్గము, తెగులు రావాలి. తర్వాత అవే వస్తాయి. చూస్తాం మనం. ఈ మాట మనము ఆలోచన చేస్తా ఉన్నాం. సో, దేవుడు మరి ఆయన బిడలను విడిపించడానికి మరి మోషే, అహరోనులను ఐగుప్తు ప్రాంతానికి పంపించిన విధానము, ఫరోని ఎదుర్కొన్న విధానము ఈరోజు మనము చూస్తా ఉన్నాం. తర్వాత వారి యొక్క సంభాషణ కొనసాగుతది. ఫరో మరి యాక్సెప్ట్ చేయడు. తర్వాత జరిగే విషయాలు మనము చూస్తాం. ఒకవేళ ఆయన బిడ్డలు వెళ్ళకపోతే అటువంటి పరిస్థితి ఉంటే మరి అటువంటి హృదయ కాఠిన్యం కలిగిన ఆ రాజుని మరి
దేవుని యొక్క ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయడానికి దేవుడు ఎంతగా తనను సరిచేయాలి, ఎన్ని తెగుళ్లు పంపాలి, ఎంత ఖడ్గము ఆ ప్రాంతం మీదకి రావాలి, మనము తర్వాత చూస్తాం. అయితే ఈరోజు మనము ఆలోచన చేసిన భాగంలో ఈరోజు మనము ఆలోచన చేసిన భాగంలో విషయం ఏమిటంటే అద్భుతమైన విషయం ఏమిటంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నా జనము, నా సొత్తు. సో, దేవుడు ఆ బంధకాల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ మాట చేరవేయటానికి మోషే, అహరోన్ లాంటి వారు కావాలి. మోషే, అహరోన్ లాంటి వారు నీవు, నేను మన ప్రజల మధ్యలోనికి వెళ్లి విడిపించబడలేరు అని మనం అనుకుంటున్న వారి దగ్గరికి దేవుడు మనల్ని పంపిస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? వారిని దేవుడు ఆల్రెడీ రక్షించేశాడు. వారికి ఆ శుభ సమాచారము చేరవేయటానికి దేవుడు ఆయన ప్రతినిధులుగా మనల్ని పిలుచుకుంటూ ఉన్నాడు. ఇదిగో భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఇదిగో సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి అని దేవుని యొక్క గ్రేట్ కమిషన్‌ను మన ముందు దేవుడు ఎప్పుడూ పెట్టాడు. అది మనకి ఆబ్లిగేషనే గాని అదేమి మనకి స్పెసిఫిక్ కాలింగ్ అయితే కాదు. గ్రేట్ కమిషన్ ఆబ్లిగేషన్ కాకపోతే ఏ వ్యక్తి కూడా క్రైస్తవుడు కాడు. ఒకవేళ గ్రేట్ కమిషన్ నాకు ఆబ్లిగేషన్ కాలేదు అంటే, మనము క్రైస్తవులము కాకుండా భక్తులముగా ఏదో నామకార్థముగా పేరుకే చెప్పుకుంటూ నడుస్తూ ఉన్న వారమై ఉండుండొచ్చు. దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నా జనము, నా సొత్తు. నేను రక్తము కార్చి వారిని విమోచించాను. వారిని నేను ఏర్పరచుకున్నాను. వారు నా జ్యేష్ఠ కుమారుడు. వారిని నువ్వు విడిపించవలసిందే ఫరో. నువ్వు విడిపించలేదు అంటే, నేను ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట ద్వారా మనము మరి ఒక లెసన్ మనం నేర్చుకుందాం. మరి దేవుడు వారి మధ్యలో మనల్ని పెట్టాడు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించుకుందాం. రెండవదిగా మనము చూస్తే ఆయన ప్లాన్ ప్రకారము దేవుడు సహచరులను ఎలా సిద్ధపరుస్తాడో మనం చూస్తా వచ్చాం. ఇశ్రాయేలు పెద్దలనే కానివ్వండి, అహరోన్నే కానివ్వండి, ఎలా సిద్ధపరిచాడో, ఎలా మార్గం సుగమం చేస్తూ ఉన్నాడో ఆ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా మనం ఆలోచన చేస్తే మోషే, అహరోనులు దేవుని మాటకు విధేయత చూపించారు. ఒక భయంకరమైన అధికారం కలిగిన రాజును, ప్రపంచానికే దిక్సూచి లాంటి ఐగుప్తు ప్రాంతాన్ని ఏలుతున్న ఆ సమయంలో ఉన్న ఫరోను ఎదుర్కోవడానికి దేవుడు వారికి ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుని మాటకు వారు విధేయత చూపించారు. గొప్ప నాయకులుగా వారు మరి నిలవబడ్డారు. సో, ఈ విషయాలన్నిటిని బట్టి మనం ఆలోచన చేసుకుంటూ ఈరోజు మరలా దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకున్న పాఠాన్ని బట్టి ఒకసారి మనము దేవునికి మనల యొక్క హృదయాలను ప్రతిష్ఠ చేసుకొని మరి దేవుని సన్నిధిలో ప్రార్థనతో సెలవు తీసుకుందాం.